జగిత్యాల డీసీపీఓ హరీష్ వేధిస్తున్నారంటూ ఓ మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. తనను వేధింపులకు గురి చేస్తున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మంత్రి అడ్లూరికి ఫిర్యాదు చేసినట్లుగా సెల్ఫీ వీడియోలో బాధిత ఉద్యోగి వెల్లడించింది. తోటి ఉద్యోగి అని చూడకుండా అందరి ముందు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు ఆమె. తనపై ఫిర్యాదు చేసిన వారి అంతు చూస్తారంటూ హరీష్ హెచ్చరించారని జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో పనిచేస్తున్న అవుట్ రీచ్ వర్కర్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్, నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్, నేను చెప్పుకోలేని విధంగా టార్చర్, ఇక హరాస్మెంట్ సార్. ఇక నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్. అతనితో 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరు చెప్పిపోయాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్. ఇలా సార్ మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది ఆగుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టీఏడిఏల విషయంలో వచ్చేసి సార్ నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్, మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదన్న ఉద్దేశంతో దివ్య మేడం సార్ ఎఫ్టీఏ కింద వీళ్ళకు 5,000 ఇవ్వాలని మేడం అన్నారు సార్. అప్పుడు అది లెటర్ కూడా ఉంది సార్. నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను టీఏడిఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అది తీసుకురా సార్. నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా, అందరితో నీకేం సంబంధం, నా ఇష్టం.